చర్లపల్లి విజయశాంతి రెడ్డి కేసు కొలిక్కి వచ్చింది. కేసులో మరి ఎలాంటి అనుమానాలు లేవంటూ విచారణకు వచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డిప్రెషన్ కారణంగానే విజయశాంతి ఆమె కూతురు కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించారు. విజయశాంతి మరణం వెనుక తమకు ఎలాంటి అనుమానాలు లేవంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త దుబాయ్లో ఉండటం, పిల్లలు హాస్టల్లో చదువుకుంటుండడంతో ఒంటరిగా విజయశాంతి భావించింది. దీంతో ఇక ఆమె ఆ టికెట్పై రాసిన చేతి రాత కూడా ఆమెదేనంటూ చెప్తున్నారు. విజయశాంతి సోదరుడు దాన్ని నిర్ధారించారు. వాట్సాప్లో చాటింగ్లపైన విచారణ జరిగింది. కొన్ని చాటింగ్లను విజయశాంతి డిలీట్ చేసింది. ఆ మెసేజ్లను కూడా రిట్రైవ్ చేసి పరిశీలించారు పోలీసులు. అయితే వాటి వెనుక అనుమానాలు లేవంటూ నిర్ధారించారు. మొత్తం మీద ఒంటరితనం, కుంగుబాటు, డిప్రెషన్ కారణంగానే విజయశాంతి రెడ్డి తన పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, విజయశాంతి రెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? అంటే విజయశాంతి రెడ్డి మృతి వెనుకాల అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కుటుంబ సభ్యులు కూడా విజయశాంతి రెడ్డి మృతిపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు, డిప్రెషన్ తోనే ఆమె చనిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టు పోలీసులకు చెప్పడం జరిగింది. భర్త దుబాయ్ లో ఉండడం, పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవడంతోనే తీవ్ర డిప్రెషన్ గురై పిల్లల్ని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం అని చెప్పేసి మాకు ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పేసి కుటుంబ సభ్యులు నిర్ధారించిన తర్వాత విజయశాంతి రెడ్డికి సంబంధించిన ఫోన్ ని కూడా రీట్రీవ్ చేసిన సందర్భంలో ఎలాంటి అనుమానాస్పద మెసేజ్లు కానీ కాల్స్ కానీ లేవు. కాబట్టి కొన్ని మెసేజ్లు డిలీట్ చేసిన ఆ మెసేజ్లని మళ్ళీ రీట్రీవ్ చేసి చూసినప్పటికి కూడా అనుమానాస్పదంగా ఎలాంటివి లేవు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతే ఆమె మృతి వెనకాల ఎలాంటి అనుమానాలు లేవు, ఆ డిప్రెషన్ తోనే మృతి చెంది ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. రైట్. అంటే సురేష్, ఇప్పుడు ఈ కేసు దాదాపుగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే ఇంకా అధికారికంగా పోలీసులు క్లోజ్ చేశామని చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఒక నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో సంచలనం సృష్టించింది తల్లి చనిపోవడమే కాకుండా ఇద్దరు పిల్లల్ని, అది కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కొడుకు కూతుర్ని తీసుకెళ్లి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకుందంటే దీని వెనకాల బలమైన కారణం ఉండుండొచ్చు. దాని వెనకాల ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో తెలుస్తుందని చెప్పేసి కూడా భావించారు. కానీ ఆమె కుటుంబ సభ్యులను విచారించినప్పుడు కావచ్చు, ఆమె భర్తను విచారించినప్పుడు, ఆమె పనిచేసే కంపెనీలో ఆమె సహా ఉద్యోగులను విచారించిన సందర్భంలో కూడా ఎలాంటి అనుమానాలు కానీ, ఎలాంటి వేధింపులు కానీ, ఎలాంటి సమస్యలు అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు లేవు, కుటుంబ కలహాలు లేవు, భర్తతో మంచిగానే ఉంది, పిల్లలు కూడా బాగానే ఉన్నారు, తల్లితో ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేసి గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటు పోలీసులు కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఏమైనా సమస్యలు ఉండుంటే ఇటు విజయశాంతి రెడ్డి తల్లి తరపు బంధువులకు తెలిసి ఉండాలి, లేదంటే ఆమె సోదరుడు ఉన్నాడు, సోదరుకు తెలిసి ఉండాలి. భర్త వైపు ఏమైనా సమస్య ఉంటే భర్తకైనా తెలిసి ఉండాలి. కాబట్టి వారెవరిపైన కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. ఆమె సాధారణంగానే డిప్రెషన్ గురయ్యి భర్త దుబాయ్ లో ఉండడం, పిల్లలు హాస్టల్లో ఉండడం, ఇక ఈ జీవితం నాకు బతకాలని లేదు, అందుకే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నానని చెప్పేసి ఆమె ఏదైతే లెటర్ రాసిందో ఆ లెటర్ కూడా విజయశాంతి రెడ్డి రాసింది అని చెప్పేసి కూడా ఆ హ్యాండ్ రైటింగ్ ని కూడా ఆమె సోదరుడు నిర్ధారించాడు. కాబట్టి ఆమె డిప్రెషన్ తోనే పిల్లల్ని మోటివేట్ చేసి, పిల్లలు తల్లి ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినే విధంగా చిన్నప్పటి నుంచి పెంచింది. కాబట్టి కలిసి చనిపోదామంటే పిల్లలు కూడా వెళ్ళి ఉంటారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానాలు లేవు, మాకు అసలు గొడవలు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమే అసలుకే లేదు అని చెప్పేసి కూడా పదే పదే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే నిర్ధారణకు వచ్చారు, ఆమె డిప్రెషన్ తోనే చనిపోయిందని. పోలీసులు కూడా మొదటి నుంచి డిప్రెషన్ తోనే చనిపోయిందని భావిస్తున్నారు. కానీ ఇంకా ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆమె సెల్ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆమె మెయిల్స్ కానీ, ఇందులో ఏమైనా సమాచారం దొరికి ఆ సమాచారం ద్వారా ఏదైనా బలమైన కారణమై ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఇన్ని రోజుల పాటు దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ దర్యాప్తులో ఆమె డిప్రెషన్ తోనే చనిపోయిందని చెప్పేసి పోలీసులు ఏదైతే మొదటి నుంచి అనుమానిస్తున్నారో అదే నిజమని కుటుంబ సభ్యుల వాదన కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె డిప్రెషన్ కారణంగానే చనిపోయి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఒక అధికారికంగా పోలీసుల విచారణకు సంబంధించిన విషయాలు చెప్తేనే అప్పుడు మృతికి కారణాలు ఏంటనేది తెలుస్తాయని చెప్పేసి కూడా ఇన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ పోలీసులు కూడా ఒక నిర్ధారణకి వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో
తల్లి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే చిన్న పిల్లలు కాదు వాళ్ళు, దాదాపు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 16-17 సంవత్సరాల కూతురు కొడుకుని ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆమె ఆత్మహత్య చేసుకుందంటే ఏదైనా ఆర్థిక ఇబ్బందులా లేదంటే ఎవరైనా ఆమెను ఇబ్బంది పెట్టుంటారా అనే దానికి సంబంధించి అనేక అనుమానాలు మృతిపైన ఉండేది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఒక చిన్న అనుమానం గానీ ఆమెపై ఒత్తిడి తెచ్చినటువంటి అంశాలు గానీ ఏవి కనబడలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. ఆమె డిప్రెషన్ కారణంగానే, ఎందుకంటే పిల్లలు దూరం ఉన్నారు, భర్త దూరంగా ఉన్నాడు కాబట్టి లోతైన డిప్రెషన్ కి వెళ్ళి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి దాన్నే పోలీసులు కూడా నిర్ధారించి ఆమె ఆత్మహత్య డిప్రెషన్ తోనే చేసుకుందని చెప్పేసి కూడా ఒక అంచనాకు మాత్రం వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. సో విజయశాంతి రెడ్డి కేసులో వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ చివరికి అది మానసిక కుంగుబాటుతో చేసుకున్నటువంటి బలవన్మరణంగానే పోలీసులు తేల్చబోతున్నట్టుగా అర్థమవుతోంది. సో దాదాపు పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు బయటికి వెల్లడించాల్సిన అంశాలు ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల లేదా బంధుమిత్రుల, మిగతా తోటి ఉద్యోగుల, స్నేహితుల స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత ఆమె కాల్ రికార్డింగ్, కాల్ డేటా, ఆమె వాట్సాప్ డేటా, అలాగే ల్యాప్టాప్, ఇవన్నీ కూడా శోధించిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వ్యవహారాలు కనిపించినట్టుగా అర్థమవుతుంది. బట్ పిల్లల్ని కూడా తాను రకంగా ప్రేరేపించి బలవన్మరణానికి పాల్పడినట్టుగా ఒక నిర్ధారణకు వచ్చిన తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, అంతకుమించి ఎలాంటి అనుమానాస్పద వ్యవహారాలు లేవంటూ కొట్టిపారేస్తున్నారు. భర్త, కుటుంబ సభ్యులతో సహా అందరూ అదే చెప్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మరి ఒకవేళ నిజంగా కుంగుబాటు, డిప్రెషనే కనుక ఉంటే బలవన్మరణానికి పాల్పడేంత తీవ్రమైన నిర్ణయం కనుక తీసుకోవాల్సి ఉంటే కనుక ఏదో ఒక రోజు కనీసం ఆ ఒంటరితనం గురించో, కుంగుబాటు గురించో, ఆ లోన్లీనెస్ గురించో, లేకుంటే ఈవెన్ చిన్న మూడ్ ఆఫ్ అయినా ఎవరికో చెప్పుకుంటాం, ఏదో ఒక బాధ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏకంగా ప్రాణాలు తీసుకునేంత ఇక్కడ ఇక ఉండడానికి, బతకడానికి వీల్లేదు, బతకలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనే ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత, అది కూడా పిల్లలతో కలిసి ఆమె అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అది భావోద్వేగాలతో కూడిన నిర్ణయం. భావోద్వేగాలు అనేవి కనీసం పంచుకుంటారు. ఆ కుంగుబాటుతనమో, ఒంటరితనమో పిల్లలతోనో, తల్లితోనో, భర్తతోనో, అన్నతమ్ములతోనో, ఎవరితోనో, లేదంటే తోటి ఉద్యోగులతోనైనా పంచుకుంటారు. అట్లీస్ట్ కొన్ని ఫ్రెండ్స్తో అని చెప్పుకుంటారు, ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేని కూడా. మరి ఈ కోణాలు ఇక్కడ కనబడట్లేదు. చాలా సింపుల్గా కుంగుబాటుకు గురైంది, డిప్రెషన్ వల్లే చనిపోయింది అన్న కోణంలో ప్రస్తుతం ఇక దాదాపుగా అదే నిర్ధారణకు వస్తే, అదే క్లారిటీగా భావిస్తే ఈ కేసు కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయశాంతి రెడ్డి బలవన్మరణానికి సంబంధించిన కేసు మరి ఇప్పుడు ఏ మలుపు తీసుకోబోతుంది, పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఇదే ఆసక్తికరంగా మారబోతుంది. ఓవరాల్గా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా కుంగుబాటు కోణంలోనే జరిగినట్టుగా పోలీసులు బహుశా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి నివేదిక సిద్ధం చేసిన తర్వాత పోలీసులు మరి ఈ కేసుని క్లోజ్ చేస్తారా, ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది, త్వరలో పూర్తి అంశాలు వెల్లడే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. అంటే ఇది గత కొద్ది రోజులుగా నడుస్తున్న వ్యవహారం చివరికి ఈ రకమైనటువంటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాత దర్యాప్తు జరిగిన తీరు, ఆమె మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ, ఇదంతా కూడా పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ క్లారిటీ ఇందాక నేను చెప్పిన అంశాల వారిగా ఒకవేళ డిప్రెషన్ వల్లే విజయశాంతి రెడ్డి చనిపోయింది అనుకుంటే కనుక పోలీసులు అదే క్లారిటీగా ఈ కేసు సంబంధించిన అంశాలు వెల్లడిస్తే కనుక ఇక దాంట్లో ఖచ్చితమైనటువంటి మనం ఇంకా ఇతర అంశాల జోలికి వెళ్ళలేకుండా ఇతర అంశాలను మనం ఇంకా పదే వాటిని అనుమానాస్పదంగా చూడకుండా ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ దర్యాప్తు జరిగిన తీరు నిజంగా ఈ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీకి సంబంధించి పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో బహుశా అది నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే మీ అభిప్రాయం ఏంటి ఒక్కసారి కామెంట్ చేయండి.